అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద కోడిగుడ్డు పులుసు. ఇది నాన్ వెజ్ కర్రీకి సరి సమానంగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ముందుగా కందని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెలో పెట్టుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ వేయించుకున్నాక దాన్ని తొక్కనంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అవి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిరుకలుగా కోసుకుని వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న కంద ముక్కల్ని దీంట్లోకి వేసుకుని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరని లాస్ట్లో కాకుండా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసాన్ని దీంట్లోకి పిండుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. గుడ్లను కూడా వేసుకుని బాగా మరిగి మన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.